మై టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు పొరపాటును కూడా గెలవరన్న ఎంపీ కేశినేని నాని, లోకేష్ సీఎం కావడమే చంద్రబాబు లక్ష్యమని విమర్శ. జగన్ తనను అక్కున చేర్చుకున్నారని వ్యాఖ్య. దశాబ్దాల నాటి భూ సమస్యను వైకాపా ప్రభుత్వం పరిష్కరించిందన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు. విశాఖ జిల్లా గాజువాకలో హౌస్ కమిటీ పరిధిలోని ప్రజలకు వైవి సుబ్బారెడ్డి. కేశినేని పార్టీ మారినంత మాత్రాన టీడీపీకి ఎలాంటి నష్టం లేదన్న కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన టీడీపీ కౌన్సిలర్లు. నాని వెళ్లడంతో క్యాడర్ సంతోషంగా ఉన్నారని వ్యాఖ్య. పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగించే పాఠశాలలో అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలని అధికారులకు కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశం. విజయనగరం కలెక్టరేట్లో ఆయా శాఖలతో సమీక్ష. వచ్చే ఎన్నికలలో టీడీపీకి 54 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయని వైసీపీ నేత విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడ ద్రోహి చంద్రబాబు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పొరపాటును కూడా గెలవరని అన్నారు. జగన్ను, తనను, దేవినేని అవినాష్ను గెలిపించాలని కోరారు. విజయవాడలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తనను ఎంతో అవమానించిందని, మెడపట్టుకొని అవమానకరంగా గెంటేసిందని కేశినేని నాని మండిపడ్డారు. జగన్ తనను ఆప్యాయతతో అక్కున చేర్చుకొని ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పారు. విజయవాడను శ్మశానం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని, మరో ఓల్డ్ సిటీ చేయాలనుకున్నారని విమర్శించారు. విజయవాడకి ఎయిర్పోర్ట్ కూడా వద్దని చంద్రబాబు ఆలోచించారని అన్నారు. రాజధాని రైతులను దగ్గరికి చూసినప్పుడు కూడా చెప్పా, నేను ఈ ప్రాంతంలో రాజధాని ఉండడానికి వ్యతిరేకం కాదు. కట్టుకోండి రాజధాని. మీకు కృష్ణానది దాటిన తర్వాత మరి ఆ వారధి అవతల నుంచి కాజ వరకు మీకు కావాల్సిన సెక్రటరియేటో లేకపోతే కౌన్సిలో లేకపోతే అసెంబ్లీలో హైకోర్టులో ఇప్పుడు కట్టారు కదా, టీడీపీ ఆఫీస్ కట్టారు, డీజీపీ ఆఫీస్ కట్టారు. అలా కాజ బైపాస్ కాజలో కలుస్తుంది. కాజ నుంచి ఇక్కడ వరకు కట్టుంటే ఈ పాటికి బ్రహ్మాండమైన నగరం అయ్యేది 5 ఏళ్లలో. అది కట్టకుండా ఎక్కడో 55,000 ఎకరాలు 33,000 ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతుల్ని రోడ్డు మీద పడేసి ఆయన ₹1 కూడా ఆవిడ గాజులు తీసి ఇచ్చింది, మరి డబ్బులు లేవని చెప్పి. అమరావతి ఫండ్ అనమాట. వాళ్ళ రైతులు ఎకరానికి 10,000 వేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. వాళ్ళు కోట్లు ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారధి దాటిన తర్వాత కాజ మధ్యలో నీకు కావాల్సిన లెఫ్ట్ సైడ్ 9HP లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండమైన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది. నువ్వు నీ అనవసరమైన ల్యాండ్ మాఫియాకి వెళ్లకుండా, ల్యాండ్ దీనికి వెళ్లకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాలి వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ గాజువాక హౌస్ కమిటీ ఏపీఐఐసి భూ నిర్వాసితులకు పట్టాల పంపిణీ కార్యక్రమం ఇక్కడి 65వ వార్డు సంజీవి కాలనీ వద్ద నిర్వహించారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ, ఇన్ని ప్రభుత్వాలు మారినా ఎవరూ చేయని సాహసోపేత నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని, ఇది పారదర్శక పాలనకు నిదర్శనమని చెప్పారు. ఈ విషయంలో ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే అనేక మార్లు తమపై ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల మందికి పట్టాలిచ్చిన చరిత్ర ఎన్నడూ లేదన్నారు. ఏ విషయాన్ని ఎన్నికలతో ముడిపెట్టకుండా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, కలెక్టర్ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్, ఆర్డీఓ హుస్సేన్, జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, వెంకటరామయ్య, కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, ఇమ్రాన్, సుజాత, రామారావు, వరలక్ష్మి, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాంటిది పాత జీవులో ఉన్న నామమాత్రపు ధర మీద 7.5% మాత్రమే క్యాలిక్యులేట్ చేసి అది తక్కువ రేటులో మీకు కన్వీన్స్ దస్తావేజులు ఈరోజు మీకు సుమారుగా 7,026 మందికి ఈ గాజువాక సంబంధించి దస్తావేజులు సిద్ధమైనాయి. సుమారుగా 700 కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా 3,000 స్క్వేర్ యార్డ్స్, దీని విలువ 4,50,00,000 రూపాయలు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కి బ్యాంక్ సిస్టంలో కూడా బిజినెస్ పర్సన్స్ కూడా సుమారుగా 10 కోట్ల రూపాయల విలువైన భూములు పట్టాలు కూడా ఈరోజు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ 2 సమస్యలు కూడా సుమారుగా 35, 40 సంవత్సరాల నుంచి
మీరు గెలిపించారు, అధికారులు ఇచ్చారు, నేను కాదన్నా. కానీ గెలిచి అధికారంలో కూర్చున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు అమలు చేయడానికి ఎన్ని సమకూర్చుకోవాలి? దానికి అవసరమైనటువంటి చట్టాలు విధాన నిర్ణయాలు, నిధులు, ఆ పార్టీలో ఉండేటువంటి శాసన వ్యవస్థ, అధికారులు, న్యాయ వ్యవస్థ, ఇన్ని విషయాల్ని క్రోడీకరిస్తే తప్ప ఈ పనులన్నీ జరగవు. అదన్నీ ఒక దీక్ష వహించి ఆత్మవిశ్వాసంతో చేశారు కనుకే ఈనాడు ఇన్ని పనులు అంటే ఏంటి మీరు అనొచ్చు. కేసినేని నాని చేసిన వ్యాఖ్యలను ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఖండించారు. ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్లు మాట్లాడుతూ కేసినేని నాని పార్టీ మారినంత మాత్రాన టీడీపీకి వచ్చిన నష్టమేమీ లేదు అన్నారు. పార్టీకి పట్టిన శని వదిలి క్యాడర్ సంతోషంగా ఉన్నారని తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీ గెలిచి 2 ఏళ్లు గడిచినా కోర్టులో నాంచుతూ అధికార పార్టీతో ములాఖతై పార్టీకి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. 2 పర్యాయాలు పార్టీ బీఫారం ఇస్తే గెలిచిన నాని నేడు అధిష్టానంపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డితో కలుస్తూ ఇవన్నీ చూస్తున్నాం టీవీలో. ఇది చాలా విచారకరం, బాధాకరం కూడా. 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉండి అనేక సేవలు అందించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఒక అవినీతిపరుడు దగ్గరికి వెళ్ళి పదవి కోసం వెళ్తాం అనేది చాలా బాధాకరం అనిపించింది, చాలా విచారకరం. మాకు తెలుగుదేశం పార్టీ సుప్రీం. తెలుగుదేశం పార్టీలో మా అధినాయకుడు మన చంద్రబాబు గారిని రేపు సీఎంగా చేసుకోవటమే మా లక్ష్యం. ఇక్కడ స్థానిక ఇన్ఛార్జిని ఎమ్మెల్యేగా చేసుకోవటమే మా ముఖ్యం. మీరు పార్టీ హైకమాండ్ ఎవరిని ఏది నిర్ణయిస్తే మేము పార్టీకి కట్టుబడి ఎల్లవేళ పనిచేస్తామని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఇలాంటి ఈ రోజు ఆ పార్టీని పట్టుకొని మీరు చంద్రబాబు గారిని మాట్లాడే సాయా ముందు మీదే అని మీరు చూసుకోండి. 4 సంవత్సరాల నుంచి కూడా మీరు గెలిచారని కానీ ఏ రోజు బయటకు వచ్చారు? ఎంత కష్టకాలంలో ఉంది పార్టీ. ఏ రోజన్నా ఒక్క దాని గురించి పోరాటం చేశారా కేసినేని నాని గారు అని అడుగుతున్నాం. మీరు దేని గురించి పోరాటం చేయాల? ఏ నియోజకవర్గం ఇన్ఛార్జీలు కూడా కలుపుకోలేదు. ప్రజలు కష్టకాలంలో ఉన్నారు. ఎవరి వల్ల? ఒక దొంగతో ఈ రోజు చేతులు కలిపారు. అంటే పెళ్లి ఒకళ్ళతో, సంసారం ఒకళ్ళతో చేస్తున్నారు. 4 ఏళ్ల నుంచి మీరు చేసేది ఏంటిది? ఒక్కసారి పరీక్షించుకోండి. ఎద్దటోళ్ళని అనే ముందు మీరు ఏంటో ముందు రిజ్యూ చేసుకోండి. ఈ రోజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో కలుస్తారా? ఎవరితో కలిస్తే మాకెందుకండి? ఏమైనా చేసుకోండి, ఊరేకండి. కానీ స్థాయిని మర్చిపోయారు మీరు. తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష వల్లే ఈ రోజు మీరు ఆ స్థాయి. పోలింగ్ కేంద్రాలుగా వినియోగించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తూ పాఠశాలలను సిద్ధం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. పోలింగ్ బూతులుగా వినియోగించేందుకు వీలుగా పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడం, నాడు నేడు పనులపై కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండలాల వారీగా ఆయా పాఠశాలల పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రతి పోలింగ్ కేంద్రంలోని కొన్ని కనీస మౌలిక సదుపాయాలు ఉండాలని చెప్పారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంప్, విద్యుత్ సదుపాయం, ఫర్నిచర్, సరైన నేమ్ బోర్డులు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. జిల్లాలో మొత్తం 1847 పోలింగ్ కేంద్రాలకు 223 మంది సెక్టార్ అధికారులను నియమించామని, వారంతా ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించారని తెలిపారు. సమావేశంలో డిఆర్ఓ ఎస్డి అనిత, డిఈఓ లింగేశ్వర్ రెడ్డి, ఐసిడిఎస్ పిడి శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. డిస్టెన్స్ క్రైటీరియా ఇవన్నీ చూసుకొని కొన్ని మనము ప్రైవేట్ స్కూల్స్లో కూడా కొన్ని పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. ఇది కాకుండా స్మాలర్ పోలింగ్ స్టేషన్స్ అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్లోనూ దీంట్లోనూ పెట్టడం జరిగింది. సచివాలయం కానీ, ఆర్టీకే కానీ, కొన్ని పంచాయత్ ఆఫీసెస్లో కానీ, కొన్ని హౌసింగ్ ఆఫీస్లో కానీ, అంగన్వాడీ కేంద్రాల్లో కానీ గైడ్ లైన్స్ మేరకు అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అని చెప్పి మనం కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. సో ఈ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ముఖ్యంగా ఏంటి అనేది చూస్తే మనకి డ్రింకింగ్ వాటర్. సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఇటీవల కాంగ్రెస్లో చేరిన చెల్లుబోయిన నాయుడు తెలిపారు. ఎన్నో ఏళ్లగా ఇతర పార్టీలో ఉన్న ఎలాంటి గౌరవం లభించలేదన్నారు.
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల విశాఖ వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు తనను పార్టీలోకి ఆహ్వానించారని, ఈ ప్రాంతానికి బలమైన నాయకుడు అవసరమని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం తనకు తగిన గుర్తింపు ఇస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. ఈ ప్రాంత సమస్యలన్నిటినీ నేతల దృష్టికి తీసుకువెళ్లాలని త్వరలోనే రాహుల్ గాంధీ విశాఖ వస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంటును కాపాడాలన్నా, ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నా కాంగ్రెస్తోనే సాధ్యమని తెలిపారు. సమావేశంలో నెల్లి అప్పలరాజు, నెల్లి సాధురావు, పోలవరపు రమణబాబు తదితరులు పాల్గొన్నారు. మా జిల్లా డీసీసీ అధ్యక్షులు గొంప గోవిందరాజు గారు ఆధ్వర్యంలో జాయిన్ అయిన తర్వాత నేను ఈ గాజువాక సమస్యల మీద చాలా సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. అలానే మాణిక్ ఠాగూర్ మా స్టేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అలా తమిళనాడు ఎంపీ కూడా, మరి ఆయన సమక్షంలో కూడా ఇవన్నీ కూడా సమస్యల మీద చెప్పడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఏ పార్టీ కూడా మా సామాజిక వర్గాన్ని గుర్తించి గాజువాక నియోజకవర్గంలో సుమారుగా 45,000 ఓట్ల పైసీకులు ఉన్న సామాజిక వర్గాన్ని ఏ రోజు ఎవరు గుర్తించలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ మాలాంటి కింద ఉన్నటువంటి బీసీ కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలను కూడా గుర్తిస్తుందని చెప్పేసి ఒక నమ్మకం భరోసాతో ఈరోజు పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మరి నేను ఈ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నుంచి కూడా మరి నేను స్టెప్ బై స్టెప్ ఏదో కార్యక్రమం కానీ, లేకపోతే బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలు అందరినీ కూడా కలుపుకొని ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల మీద పోరాడడం కానీ, ఆ సమస్యలు సాధించేదానికి కానీ నేను ఆర్లిస్ట్లో కష్టపడి పనిచేద్దామని ఆలోచనతోనే ఈరోజు పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఈ ఏదైతే కులాలు ఉన్నారో, ఏదైతే మైనార్టీలు ఉన్నారో, ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ ఉన్నారో వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందని చెప్పేసి నమ్మకం అనేది మాకు చాలా ప్రతిష్టంగా ఉండడం వల్ల ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో కందుల రోడ్డులోని వైట్ హౌస్ అపార్ట్మెంట్ నుండి ప్రదర్శనగా వచ్చి తొలుత పట్టాభిపురం మెయిన్ రోడ్లో గల స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం గత ఎన్నికలలో జగన్ ఏపీ యువతకి ఇచ్చిన హామీలను విస్మరించి ముఖ్యమంత్రి గాలికి వదిలేశారని, గతంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలైన 2,36,000 ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, ప్రత్యేక హోదాలతో పాటు మద్యపాన నిషేధం, పోలవరం పూర్తి, సిపిఎస్ రద్దు మొదలగు హామీలను గ్యాస్ బెలూన్లపై వ్రాసి గాలిలోకి వదిలివేసి వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు 35వ డివిజన్ కార్పొరేటర్ ఎరంటి వరప్రసాద్ బాబు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల విజయ్ కిరణ్, గుంటూరు జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరాబాబు పాల్గొన్నారు. గడిచిన 4.5 ఏళ్లుగా చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగట్టడానికి మరి వినూత్న రీతిలో ఇక్కడ నిరసన తెలపడం జరిగింది. మరి ఏదైతే ఉందో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువత అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయి ఈరోజు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న యువత, నిరుద్యోగుల గురించి కేంద్రం పార్లమెంట్లోనే చర్చలు జరుగుతున్నాయంటే మరి భారీ ఎత్తున మరి మోసాలకు గురైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన నిరుద్యోగ యువత తరపున పోరాటానికి యువత, రాష్ట్ర యువత జిల్లా ఏంటంటే శ్రీరెడ్డి లాంటి వాళ్ళకి, పంచ ప్రభాకర్ లాంటి వాళ్ళకి, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళకి ఉద్యోగ కల్పన కల్పిస్తా ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్ యువతకు మాత్రం ఏ విధమైనటువంటి ఉద్యోగ కల్పన చేయలేకపోతా ఉంది. బ్యాక్లాగ్ పోస్టులు కానీ, కొత్త ఉద్యోగాలు కానీ, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కానీ ఏ ఒక్క ఉద్యోగాలు కూడా ఆయన భర్తీ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎన్నికలకు ముందు మాత్రం నోటికి ఎన్ని హామీలు వస్తే అన్ని హామీ యువతను మోసపుచ్చడానికి హామీలు ఇచ్చేటువంటి పరిస్థితి, అధికారం పొందినటువంటి పరిస్థితి. అధికారం పొందిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేవలం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ స్వామి వివేకానంద 161వ జయంతి ఉత్సవాలలో భాగంగా విజయవాడ నగర శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో స్వామి వివేకానంద 2K రన్ నిర్వహించారు. ఏలూరు రోడ్లోని సౌత్ ఇండియా షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర నుంచి బిసెంట్ రోడ్డు మీదుగా రాఘవయ్య పార్కు దగ్గర గల స్వామి వివేకానంద విగ్రహం వరకు 2K రన్ కొనసాగింది. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర సంఘటన మంత్రి చిరిగే శివకుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలను నేడు ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, వివేకానంద
ఏదైతే భారతదేశం యొక్క విశిష్టతను ప్రపంచ దేశాలకు పరిచయం చేశారో అలా విద్యార్థులంతా కూడా ఈ దేశం కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సంయుక్త కార్యదర్శి వెంకట గోపి, దుర్గాస్వామి, అఖిల్, సుబ్రహ్మణ్యం, హబీ, యశ్వంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో గల కమ్యూనికేషన్ విభాగంకు నిర్మించిన అదనపు గదులను జిల్లా ఎస్పీ ఎం దీపిక ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన గదులలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కమ్యూనికేషన్ విభాగంలో పనిచేసే మహిళా సిబ్బంది వేచి ఉండేందుకు మరియు కమ్యూనికేషన్ విభాగ పరికరాలను ఉంచేందుకు స్టోర్ రూమ్ అవసరమని తెలపడంతో తక్కువ వ్యయంతో అన్ని సౌకర్యాలను సమకూర్చి 2 గదులను శ్రమదానంతో నిర్మించి వాటిని కమ్యూనికేషన్ విభాగంకు అందుబాటులోకి తీసుకుని వచ్చామన్నారు. వీటిని కమ్యూనికేషన్ సిబ్బంది సద్వినియోగం చేసుకుని చక్కగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆస్మా ఫర్హీన్, ట్రైనీ ఐపీఎస్ మండా జావలి, అల్ఫాన్స్, డిఎస్పీలు డి విశ్వనాథ్, ఆర్ గోవిందరావు, ఆర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బీహెచ్పీవీ కర్మాగారం ఏర్పడిన నాటి నుంచి ఇంతవరకు పనిచేసిన కార్మికుల యొక్క కుటుంబ సభ్యులంతా ఒకే వేదికపై వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆత్మీయ కలయిక పేరిట వేడుకలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, దేశాలలో స్థిరపడిన కుటుంబ సభ్యులు ఒకే చోట చేరి గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. బీహెచ్పీవీ క్రికెట్ క్లబ్ పేరుతో 2 రోజుల పాటు క్రీడలు నిర్వహించారు. ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా గడిపారు. ఇక్కడి క్రీడా మైదానంలో చిన్నప్పుడు ఆడుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వివిధ హోదాలో ఉన్నప్పటికీ వాటినన్నిటినీ మరిచి కుటుంబ సభ్యులుగానే రోజంతా గడిపారు. ఇది మరిచిపోలోని మధురానుభూతి అంటూ తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చార్లెస్, సిరట్ల వాసు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ఈవెంట్ తీసుకున్నాము. అందరూ ఏంటంటే బిహెచ్పి ఎక్స్ ఎంప్లాయీస్ సన్స్ అందరూ ఉన్నారు దాంట్లో. సో మేమందరం కలిసి ఒక ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేసుకొని మేమందరం ఆడటం చాలా సంతోషంగా ఉంది. ఇదే స్పిరిట్ మా యూత్ కూడా, మా పిల్లలకు కూడా మేము దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి అలాగే ప్రపంచంలో చాలా దేశాల నుంచి కూడా పూర్వ విద్యార్థులందరూ ఇక్కడ రావడం జరిగింది. అందరం కలిసి ఎక్కువ మంది మించుమించుగా 55 నుంచి 60 సంవత్సరాలు ఉన్నా కూడా మా దాంట్లో ఆడుతున్నారు. అందరం కలిసి ఆడడంలో మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉంటామని మేము నమ్ముతున్నాం. వయసు పెరిగే కొద్దీ ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే ఆనందంగా ఉంటుందని చిన్ననాటి స్నేహితులు అందరం కలిసి ఈ టోర్నమెంట్ ఆడడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో ప్రధానంగా ఏంటంటే ఒక 6 టీములు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఈ గేమ్ ఆడుతున్నాము. ఇందులో గెలిపోవడం కన్నా మేమందరం కలిసామని ఓల్డ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఓల్డ్ కొలీగ్స్ మేమందరం కలవడం జరిగింది. ఒకప్పుడు ఇదే గ్రౌండ్లో మేమందరం ఆడాము, ఇదే స్కూల్ గ్రౌండ్లో ఆడడం జరిగింది. అంటే రెగ్యులర్గా ఈవినింగ్ పూట ఆడేవాళ్ళని. అలా ఇప్పుడు ఎవరి కాళ్ళు బిజీ అయిపోయి అందరూ ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, ఎవరు ఖాళీ లేదు మీకు తెలిసిందే. కానీ దీని గురించి మేము బీసీఎఫ్ అన్నది ఒకటి కూడా స్టార్ట్ చేసాము, బీహెచ్పీవీ క్లబ్ ఫ్రెండ్స్ అని. అంటే అప్పట్లో బీహెచ్పీ క్లబ్ దగ్గర ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టు కింద గట్టు ఉండేది, ఆ గట్టు మీద కూర్చునే వాళ్ళని. సో ఇలా కాదని చెప్పి ఆల్ ఓవర్ విశాఖపట్నం మొత్తానికి చాలా జింక్ ఇవన్నీ ఉన్నాయి, షిప్ యార్డ్ ఉన్నాయి, కానీ ఒక్క బీహెచ్పీ వాళ్ళు ఇలాంటిది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మేమందరూ అసోసియేషన్తో పాటు రీసెంట్గా క్రికెట్ క్లబ్ అని ఒకటి పెట్టి మళ్ళీ నిన్న ఎస్టర్డే ఒక అతనైతే పూణే నుంచి కారు డ్రైవ్ చేసుకుని వచ్చాడు ఇది ఆడడం గురించి. సో అలాగా అందరూ కూడా, అంటే మేము ఇప్పటికీ చాలా మంది ఏంటంటే ఎవరు ఆడలేరులే పరిగెట్టలేరు అనుకున్నాం, కానీ ప్రతి ఒక్కరు ఆడడం జరుగుతుంది. మామూలుగా కూడా పిచ్ కూడా చిన్నది, మామూలు ఇంటర్నేషనల్ పిచ్ డిస్టెన్స్ పెట్టడం జరిగింది. నిన్న ఈవినింగ్ వరకు రోలర్తో రోల్ చేసి పిచ్ హార్డ్ చేసాము. చేసి ఇంత మొత్తం విశాఖపట్నంలోనే ఇంత బిగ్గెస్ట్ జరుగుతుంది. కోడి పందాలు, జూదాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా పెదపూడి మండల తహసీల్దార్ సుభాష్, స్థానిక ఎస్ఐ శోభన్ కుమార్ అన్నారు. ఈ మేరకు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలకు వెళ్లి పరిశీలించారు. స్థానికులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ కోడి పందాలు కానీ, గుండాట వంటి అసాంఘికమైన చర్యలకు పాల్పడకుండా చూస్తున్నామని చెప్పారు. గుండాట వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతున్నారన్న విషయం మీద తెలిసి మా జిల్లా అధికారులు అయినటువంటి మా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ మేడం గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, అలాగే ప్రీవియస్గా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ కూడా కోడి పందాలు, పేకాట్లు కూడా ఆర్గనైజ్డ్గా జరగకుండా వాటన్నిటిని కూడా పూర్తిగా నిరోధించే క్రమంలో భాగంగా ఈ రోజున నేను మన పెదపూడి మండల తహసీల్దార్ గారు, అలాగే విఆర్ఓలు, మహిళా పోలీసు, మా పోలీస్ సిబ్బందితో గ్రామాల్లో తిరుగుతున్నాము.
ఈ ఎక్కడైనా సరే ఈ బర్రెలు కానీ కోడి పందాలకు సంబంధించిన బర్రెలు ఏర్పాటు చేసి ఉంటే వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇందు మూలంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ సంక్రాంతి పండుగ అందరూ కూడా సాంప్రదాయంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో వ్యవసాయపరంగా చేసుకోవాలి తప్ప ఇలాంటి కోడి పందాలు, ప్యాకెట్లు, వంటి సంఘ వ్యతిరేక చర్యలు ఇలాంటి క్రీడలు డబ్బులు పోగొట్టుకొని నాశనం అయిపోయే ఇట్లాంటి దురాచారాలకు దూరంగా ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ బైండర్స్ కూడా చేస్తున్నాం. ఈ ఆర్గనైజర్స్, కత్తులు కట్టేవాళ్ళు వీళ్ళందరినీ కూడా ఇప్పటికే గుర్తించి వాళ్ళందరికీ కూడా నోటీసులు నిరోధించమని కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మరియు ఇటువంటి విషయాల్లో కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి నిరోధించడానికి. దీని మీద మేము ఎస్ఐ గారు, నేను కూడా మండలంలో ఉన్నటువంటి రామేశ్వరము, పెదపూడి, గండ్రేడు, మామిడాడు ఇతర చోట్ల మేము పరిశీలించి ఇటువంటి బర్రెల ఏర్పాట్లు ఏమంటే కూడా వాటిలన్నింటినీ కూడా మేము తొలగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పోలీసుని కూడా తగిన బందోబస్తు కూడా ఏర్పాటు చేసి రేత్రి పగల కూడా ఎన్నిటి మీద స్ట్రిక్ట్గా ఉండేలాగా చెప్తున్నాం. కలెక్టర్ గారు కూడా మమ్మల్ని ఆదేశించి ఉన్నారు. ఇటువంటి ఏమైనా ఉంటే కూడా ఇవన్నీ కూడా ట్రాక్టర్లు పెట్టి నాశనం చేసి అటువంటి రిపోర్టులు కూడా వెంటనే పంపించమని కూడా మమ్మల్ని ఆదేశించి ఉన్నారు. ఈవేళ సనాతన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, పండగల ఆచారాలను భావి పౌరులుగా నిలిచే పిల్లలకు తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, వెన్నపు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వెన్నపు చక్రధర్రావు పేర్కొన్నారు. మన ఊరు మన బాధ్యత వెన్నపు ఫౌండేషన్, సానా సతీష్ ఫౌండేషన్, పురోహితిక కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో పిఠాపురం RRBHR హై స్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. బాలబాలికలు ఈ సంబరాల్లో పాల్గొని నిర్వాహకులు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ఈ సంబరాలలో భాగంగా పిల్లల చేత కోలాటం, జానపద నృత్యాలు నిర్వహించారు. బీజేపీ నాయకులు దాట్ల సూర్యనారాయణరాజు, గండి కొండలరావు, పసుపులెట్టి సత్యబాబు, కర్నిడి తాతయ్యలు, ప్రసాద్ మాస్టర్, RSS రామచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఠాపురం యోగా పరిషత్ వీరందరూ కూడా సంయుక్తంగా మేము ఒక నిర్ణయం తీసుకుని మన పిఠాపురంలో కూడా సంక్రాంతి సంబరాలు చేయాలన్న సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది మన సాంప్రదాయాన్ని కొనసాగింపుగా సంక్రాంతి సంబరాలు ఏమైనా ఉన్నాయి, తర్వాత ఉగాది సంబరాలు ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా తిన్నటువంటి సున్నుండలు, పోకొండలు అలాంటివన్నీ కూడా జంతువులు ఈ రోజు కనిపిస్తలేదు. పిజ్జాలు, బర్గర్లు కనిపించినటువంటి ఈ సాంప్రదాయాన్ని మనందరూ కూడా కొనసాగించకూడదు. మన సాంప్రదాయాన్ని, మన భారత హిందూ సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ రోజు ముగ్గుల పోటీ, అలాగే భోగిమంటలు వేయడం, కైట్ ఫెస్టివల్ అన్ని చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు కార్యక్రమాల్లో కూడా కోలాటం, అలాగే ఫోక్ డాన్సులు కూడా ఉన్నాయి, చిన్నారులు, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు చక్కగా పంటలన్నీ పండి ధాన్యాలు, ధనాలు అన్నీ కూడా మన ఇళ్ళకి వస్తాయి. తద్వారా మనం మంచి జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ సంక్రాంతి అనేటువంటిది అందరూ కూడా దూర దూర తరాల నుంచి కూడా వారి యొక్క స్వగ్రామాలకు వస్తారు. అలాగే ఎక్కడికో పెళ్లి అయిపోయి వెళ్ళిపోయిన ఆడపడుచులు అందరూ కూడా తప్పనిసరిగా వారి యొక్క పుట్టింటికి వచ్చి వారి అమ్మా నాన్నలతో తాత మా 25 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో అనుబంధం కలిగి వారి అభిమానాన్ని పొందుతున్న తనకు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వకపోవడంపై వైసీపీ అధిష్టానం పునరాలోచించుకోవాలని, తనను కాదని వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించినా కూడా తనకు అండగా నిలబడేందుకు ఇంతమంది ప్రజానికం తరలి రావడం తనకెంతో సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కలగజేసిందని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. దొరబాబు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలకు నియోజకవర్గ నలుమూలల నుంచి భారీగా జనాలు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ, కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే దొరబాబు వియ్యంకుడు సీతారాం, మాజీ ఎమ్మెల్యే ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, పలువురు ప్రముఖులు కూడా ఎమ్మెల్యే దొరబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ రోజున ఎప్పుడు కూడా పుట్టినరోజు పండుగ ప్రతి సంవత్సరం కూడా మేము చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా చేసుకున్న సందర్భంలో ఇది ప్రజలతోటి మమేకమైంది. 25 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో నేను వచ్చి 25 సంవత్సరాల నుంచి కూడా ప్రతినిత్యం ప్రజలతోటి మమేకమై పనిచేయడం వల్ల ఈ రోజున ఇంత అభిమానం చూపించారు. ఈ రోజున ఒక ఇన్ఛార్జిని నియమించినా కూడా ఎక్కడా కూడా ప్రజల అభిమానం తగ్గకుండా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మీరు మళ్ళా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మీ విన్నపం విన్నవించి ఈ టికెట్ను మీరు పోటీ చేయాలనే సంకల్పంతో ఈ రోజున
అవినీతి పాలన పారద్రోలి గౌరవ పాలన అందించడం కోసమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రా కదలిరా కార్యక్రమాన్ని చేపట్టారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కేవీపల్లిలో టీడీపీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 24న పీలేరులో జరగనున్న రా కదిలిరా చంద్రబాబు భారీ బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు, అనుబంధ సంఘాలు, మహిళా సంఘాలు, నల్లారి అభిమానులు లక్షలాదిగా తరలి రావాలని దిశానిర్దేశం చేశారు. రోడ్లు బాగున్నాయి కాబట్టి 9కి బయలుదేరి 10 గంటలకు మీరు రీచ్ అయిపోవచ్చు. అక్కడికి ఇబ్బంది ఏం లేదు. కడప జిల్లా సిద్ధవటం మాచుపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలన్నారు. ఉత్సాహంతో క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని ప్రతిభను కనబరచడం అభినందనీయమని, క్రీడలతోనే మానసిక ఉల్లాసం ఏర్పడుతుందన్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధిస్తుందని, వైసీపీ అరాచక పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. గుంటూరుకు చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫోటోను విసిరిపడేశారు. తనను నిర్లక్ష్యం చేశారంటూ రంగారావు ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. ఆ 2 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ జీడిపి హైయెస్ట్. చేతిలో డబ్బులు ఉన్నాయి, బియ్యం, పప్పు, ఉప్పు, పిల్లలకి ఏం కావాలన్నా కొనుక్కున్నారు. వేరే రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఒక్క రాష్ట్రమే జీడిపి ఫుల్ బాగుంది. మీరు నేనేం చెప్పాను కదా, ఆర్బీఐ వెబ్సైట్లో చూడండి. సంక్షేమం అంటారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు? ఇంకా సంక్షేమం ఇస్తా అంటున్నారు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు? రాజీనామా చేయడానికి కారణం ఏమంటే రాజీనామా, నేను సత్తెనపల్లి సీట్ ఆశించాను. మా నాన్నగారికి కన్నా లక్ష్మణానికి ఉంది మొట్టమొదటి కదా 10 సంవత్సరాల నుంచి. ఆయన కాంగ్రెస్ లో ఉంటారు, ఆయన వేరేగా చేసుకుంటారు. ఈయన మేము ఎలక్షన్ వేరే చేసుకుంటే ఆయన ఎప్పుడు మాకు కలవదు. ఆయనకే మాకు మా ఇంటి దగ్గరే అందరికీ అన్ని పార్టీల వాళ్ళకి మేము పనిచేస్తాం. అక్కడ అట్లా కాదు, అక్కడ ఒక కులం లాగా చూస్తారు. ఇక్కడ అంతా చేసిన తర్వాత కనీసం ఈయన 83 సంవత్సరాలు నాన్నగారిది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా కంబం విజయరాజును అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో ప్రకటించిన ఆయన లింగపాలెం మండలం రంగాపురం సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పారు. పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు పొరపాటును కూడా గెలవరన్న ఎంపీ కేశినేని నాని, లోకేష్ సీఎం కావడమే చంద్రబాబు లక్ష్యమని విమర్శ. జగన్ తనను అక్కున చేర్చుకున్నారని వ్యాఖ్య. దశాబ్దాల నాటి భూ సమస్యను వైకాపా ప్రభుత్వం పరిష్కరించిందన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు. విశాఖ జిల్లా గాజువాకలో హౌస్ కమిటీ పరిధిలోని ప్రజలకు వైవి సుబ్బా. కేశినేని పార్టీ మారినంత మాత్రాన టీడీపీకి ఎలాంటి నష్టం లేదన్న కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన టీడీపీ కౌన్సిలర్లు. నాని వెళ్లడంతో క్యాడర్ సంతోషంగా ఉన్నారని వ్యాఖ్య. పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగించే పాఠశాలలో అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలని అధికారులకు కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశం. విజయనగరం కలెక్టరేట్లో ఆయా శాఖలతో సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం.